తను ఒక రిసోర్స్ పర్సన్ ఫర్ ద స్టేట్, ఎన్ఎల్సి ప్రాక్టీషనర్, ఇలా తన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ఎన్నో బ్యాచ్లకి ఇంపాక్ట్ లో ఎన్నో బ్యాచ్లకి తను ఇన్ఛార్జ్ గా ఉంటూ ఎన్నో బ్యాచ్లకి కోఆర్డినేటర్ గా మెంటర్ గా చేశారు. ఇంపాక్ట్ మార్నింగ్ డిజైనర్ కి వాళ్ళు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో రెగ్యులర్ గా యాక్టివ్ గా పాల్గొంటూ మన వైజాగ్ ఏరియాలో టీమ్ ని కూడా అద్భుతంగా నడిపిస్తూ ఉంటారండి. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ సార్ ఈ సెషన్ ని మీరు తీసుకోవడానికి. ఎందుకంటే ఒక అద్భుతమైన ఆరంభం కావాలి మన బ్యాచ్ కి. సో అందుకే మీలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని ఈ రోజు పిల్లలు పరిచయం చేయడం జరిగింది. సో స్టేజ్ ఇస్ ఓవర్ టు యు సార్. సో ఈ రోజు మనందరూ కూడా జూమ్ గురించి ఎలా నెక్స్ట్ 25 days ఎలా జర్నీ చేయబోతున్నాం అనే విషయాన్ని అద్భుతంగా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ పే చేసి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ డీటెయిల్స్ కానీ క్లియర్ గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓవర్ టు యు సార్. గిరిప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yes, sir. Yes. Thank you very much. Yes, sir. Am I audible, sir? Perfect, sir. Yeah. Thank you very much. Yes, yes. Happy evening, dear friends. మీ అందరికీ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి స్వాగతం. ఎస్, శ్రీధర్ సార్ చెప్పినట్లుగా ఇప్పుడు మేడం గారు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంతకుముందు అసలు నేను మాట్లాడలేకపోయేదాన్ని, ఈ రోజు నేను చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాను అని. ఎస్ మేడం, నేను దాని గురించి కూడా మాట్లాడతాను. ఫ్రెండ్స్, మరి ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ముందుగా మనందరికీ ఏర్పాటు చేసిన గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి, మరి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈరోజు ఈ 134 బ్యాచ్ పార్టిసిపెంట్స్ తో జూమ్ ఎటికేట్ అనే ఈ సెషన్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించిన శ్రీధర్ సార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మరి ఇక్కడ మనకు మెంటర్ గా వ్యవహరిస్తున్న రమేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్ సార్. అండ్ మై డియర్ పార్టిసిపెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరందరూ ఈ రోజు ఈ సెషన్ కి జాయిన్ అయినందుకు. మరి మనందరం కూడా అసలు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక శక్తిగా, ఒక వక్తగా మనం ఏ విధంగా మారాలి అని ఆలోచన చేసినప్పుడు మీరందరూ కూడా, ఇప్పుడు ఆర్కే గారు అనుకుంటూ చెప్పారు, ఈపీఎస్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాను నేను అని చెప్పారు. ఓకే, ఎస్ ఆర్కే గారు, నేను కూడా మరి ఒక 3 years బ్యాక్ ఒక ఈపీఎస్ లో కరోనా టైంలో నేను కూడా ఒక ఈపీఎస్ పార్టిసిపెంట్ గా జాయిన్ అయ్యి అసలు ఏంటో చూద్దాం ఇక్కడ జరుగుతుంది అని జాయిన్ అయ్యి ఈపీఎస్ నుంచి నెక్స్ట్ ట్రైన్ ద ట్రైనర్కి వచ్చి ఈ రోజు ఈపీఎస్లు, ట్రైన్ ద ట్రైనర్లు అనేక మందికి బోధించే స్థాయికి వచ్చాను అంటే ఆ గొప్పతనం నాది కాదు, గురూజీది, ఇంపాక్ట్ ఫౌండేషన్ది. ఓకే అండి, ఇక్కడ నుంచి మరి ఈ రోజు ఒక 30 పార్టిసిపెంట్స్ దాకా ఉన్నారు. ఇందులోంచి అనేక మంది రాబోయే రోజుల్లో మీరు కూడా ఇలాంటి సెషన్స్ తీసుకోవాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నేను మీలో చాలా మందిని ఆ విధంగా చూస్తాననే ఆశపడుతున్నాను. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఒకరోజు యూట్యూబ్ లో మరి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఈ ప్రసంగాలు చూస్తూ మోటివేషన్ పొందుతూ ఇన్స్పైర్ అవుతూ, అరే ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఇలాంటి అవకాశం అసలు మనకు ఉంటుందా అని అనుకుంటూ ఆశ్చర్యపోయి వాళ్ళని ఫాలో అయిన నేను ఈ రోజున అదే వ్యక్తులతో స్టేజ్ షేర్ చేసుకుంటూ వాళ్ళతో పాటు కలిసి అనేక మందికి ఇలాంటి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పడానికి అవకాశం లభించింది అంటే మీలో ఎంతమంది నమ్ముతారో తెలియదు, కానీ ఇది మాత్రం నిజం, అతిశయోక్తి కాదు. కాబట్టి మిత్రులారా, ఎస్, ఇక్కడ మనకు చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ అందరూ కూడా ఇంపాక్ట్ లో చేరారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మార్పు కావాలని కోరుకుంటారు. అటువంటి మీ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఎస్ మిత్రులారా, మరి ఇంపాక్ట్ లో మనం ఈ 30 రోజుల ఆన్లైన్ శిక్షణ కార్యక్రమంలో మొదటి నుంచి ప్రతిదీ కూడా మనము జూమ్ లో నేర్చుకుంటాం. ఇలా జూమ్ లో నేర్చుకున్నప్పుడు మనము ఏదైనా ఒక కార్యక్రమం నేర్చుకున్నప్పుడు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం.
దాన్నే ఇక్కడ మనము జూమ్ ఎటికేట్ అని చెప్తున్నాం. ఈ జూమ్ లో మనం ఎలా ఉండాలి, మనం ఏ విధమైన పద్ధతులను పాటించాలి అని మనం నేర్చుకుందాం. మనందరికీ తెలుసు, కరోనా వచ్చి ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసింది, అల్లకల్లోలం చేసింది. మరి ఇలాంటి సమయంలో మరి కరోనా కొన్ని మంచి విషయాలు కూడా మనకు తీసుకొచ్చింది. అదే ఈ విర్చువల్ ప్లాట్ఫామ్ లేదా ఈ విర్చువల్ మీటింగ్. మనందరం కూడా అనుకుంటున్నాం, శ్రీధర్ గారు చెప్పినట్లుగా ప్రస్తుతం నేనైతే విశాఖపట్నం నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను, శ్రీధర్ సార్ ఫ్రమ్ హైదరాబాద్. అలా మీరందరూ వేరు వేరు చోట్ల నుంచి ఉన్నారు. ఈ విర్చువల్ క్లాస్ రూమ్ అంటే ఏమిటి అంటే, మనందరం ఒక క్లాస్ రూమ్ అంటే ఏం చేస్తాము అంటే, ఒక క్లాస్ రూమ్ అనేది 4 గోడలతో తయారవుతుంది. ఆ 4 గోడల మధ్యలో మనం వెళ్ళి స్టూడెంట్స్ లా కూర్చొని నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే ఉదయ్ కుమార్ గారు ఓ దగ్గర నుంచి, భరత్ నాయక్ గారు మరో దగ్గర నుంచి, రాజు గారు ఓ దగ్గర నుంచి, అరుణ గారు, ఇలా డిఫరెంట్ పీపుల్, వేణుగోపాల్ రెడ్డి గారు, రాధాకృష్ణారావు గారు, ఎస్, డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఇలా వేరు వేరు స్థలాల నుంచి మనందరం కలిసి ఒకే దగ్గర నేర్చుకుంటున్నాం. అంటే మీరు ఎక్కడ కూర్చున్నారు, మీరున్నది మీ నట్టింట్లో. ఓకే అండి, మీరు ఎక్కడున్నారు, మీరు మీ నట్టింట్లో ఉన్నారు. ఓకే, అది మీ డ్రాయింగ్ రూమ్ కావచ్చు, మీ బెడ్రూమ్ కావచ్చు, ఎస్, మీ స్టడీ రూమ్ కావచ్చు, ఏదైనా ఒక రూమ్ కావచ్చు. మీ రూమ్, మీరు ఎక్కడున్నారు, మీరు మీ ఇంట్లోనే ఉన్నారు. ఎస్, మీరు మీ ఇంట్లో ఉండి, నేను నా ఇంట్లో ఉండి చక్కగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే అండి, దీన్నే మనం విర్చువల్ ప్లాట్ఫామ్ అంటాం. ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనకు మార్కెట్లో అనేక లభిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మనం వాడుతున్న జూమ్ కావచ్చు, లేదా గూగుల్ మీట్ కావచ్చు, టీమ్స్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ కావచ్చు. ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ రకరకాల ప్లాట్ఫామ్స్ మనకు ఏం చేస్తున్నాయి అంటే, మనకు చాలా చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండే నేర్చుకుంటున్నారు, నేను నా ఇంట్లో ఉండే చెప్తున్నాను. ఎస్, మీరు అనుకుంటున్నారు మీరు నట్టింట్లో ఉన్నారని, కానీ నేనంటాను మనందరం కలిసి నెట్టింట్లో ఉన్నాము. మనందరం ఎక్కడున్నాము, నెట్టింట్లో. అంటే మమ్మల్ని అందరినీ ఏకం చేసింది ఎవరండి, నెట్. ఓకే ఫ్రెండ్స్, ఒక పాత సినిమా పాట ఉంటది, నువ్వాదరిని నేనీ దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఎస్, ఈ పాట చాలా మంది వినే ఉంటారు. అట్లాగా ఇప్పుడు మీరు ఎక్కడో దరిలో, దరి అంటే సమ్ ప్లేస్ మీరున్నారు, సమ్ ప్లేస్ లో నేనున్నాను. మనందరినీ ఎవరు కలిపారు అంటే ఇంటర్నెట్ అనే ఒక సాధనం మనల్ని కలిపింది. కాబట్టి మీరు మీ నట్టింట్లో ఉంటూ నెట్లోకి వచ్చి మనం నేర్చుకుంటున్నప్పుడు అనేక మంది మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏ విధమైన నడవడికను ఇక్కడ కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. దానితో పాటు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనందరికీ తెలుసు, మనం వాట్సాప్ వాడుతున్నాం. ఈ వాట్సాప్ వాడుతున్నప్పుడు ఈ వాట్సాప్ లో మనము ఒక మెసేజ్ తీసుకోవడం కానీ, లేదా ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం కానీ మనం చేస్తూ ఉన్నప్పుడు మనము దాన్ని ఎలా తీసుకుంటాము, ఎలా ఫార్వర్డ్ చేస్తాము అని కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకే అండి, సెషన్ మీకు అర్థమవుతూ ఉంటే ఒకసారి ఈ చేతులలో చూపించండి. ఎస్, ఇంకా చాలా మంది, అనేక మంది మీ వీడియోలు ఆఫ్ చేశారు. మరి ఈ వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళందరికీ కూడా నాది ఒకటే విన్నపం, మీరు మీ వీడియోస్ ని ఆన్ చేసుకోండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగదలుచుకున్నాను. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే, ఓకే, ఇందాకే చెప్పారు శ్రీధర్ గారు, నన్ను ఒక గెస్ట్ స్పీకర్ గా పిలిచాను అని చెప్పారు. కాబట్టి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మీరు తలుపులు మూసుకొని ఉంటారా? ఒక్కసారి చెప్పాలి. సార్ మా ఇంట్లో ఇంతే సార్, మా ఊర్లో ఇంతే, బొంబాయిలో ఇంతే, బొంబాయిలో ఇంతే అంటారు ఒక సినిమాలో. అలాగా మీరు ఎవరైనా అట్లాగే కనుక, సార్ మా పద్ధతి ఇంతే, మా సంస్కృతి ఇంతే, మేము మా ఇంటికి ఎవరు వచ్చినా మా మొఖాలు చూపించాం, మీరు గేట్ అవతల నుండి మాట్లాడండి, మేము తలుపులకి యువతల నుండి మాట్లాడతాం అనుకునే వాళ్ళు ఎవరైనా కనుక
మీరు మీ వీడియోస్ ఆఫ్ చేసినా పర్వాలేదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే అండి. ఎస్, దయచేసి మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. మనందరం ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడదాం చక్కగా. ఎందుకంటే నేను చెప్తున్నాను, రేపొద్దున మీరు కూడా ఒక స్పీకర్ స్థాయికి వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు ముఖానికి ముసుగేసుకుని మాట్లాడతారా, లేదా అవతల వాళ్ళని చూడకుండా మీ ముఖానికి ముసుగేసుకుంటారా? అవతల వాళ్ళు ముసుగేసుకుంటే మీకు ఇష్టం ఉంటుందా, మీరు ముసుగేసుకుంటే మీకు ఇష్టం ఉంటుందా? ఎస్, రవి గారు నవ్వుతున్నారు. కాబట్టి మనందరం కూడా చక్కగా ఇక్కడ నేర్చుకుందాం. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఎస్, జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై స్క్రీన్ అని మీకు కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ. కాబట్టి కొద్దిమంది వీడియోస్ ఆన్ చేశారు ఇప్పటికే, చాలా సంతోషం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్ది మంది మాత్రమే ఆన్ చేశారు. మిగతా వాళ్ళు కూడా దయచేసి మీ వీడియోస్ ఆన్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎస్, ఎస్ ఫ్రెండ్స్, ఎస్, సార్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ సార్. శ్రీధర్ సార్, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు జూమ్ లో కొన్ని రూల్స్ ఉంటాయండి. ఈ జూమ్ లో రూల్స్ ఏంటో నేను మీకు ముందుగా వివరిస్తాను. ఇప్పుడు మీరందరూ కూడా జూమ్ లోకి జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ఈపీఎస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది జూమ్ లోకి ఎలా రావాలి, ఎలాగా వెళ్ళాలి అనేది. ఇక చాలా మంది ఎవరైతే స్టూడెంట్స్ గా ఉన్నారో వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి జూమ్ మేము ఇంతవరకు జూమ్ వాడలేదు సార్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి మేము అసలు ఇంతవరకు జూమ్ వాడలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ షో యువర్ హ్యాండ్ అండి, ఇట్లా చూపించండి. సార్ ఫస్ట్ టైం మేము జూమ్ లోకి వచ్చాము అనుకున్న వాళ్ళు ఇట్లా చూపించండి. నో, అందరూ జూమ్ కి తెలిసిన వాళ్ళే. ఎస్ ఫ్రెండ్స్, అయినప్పటికీ మరి కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎస్, ఎంతమంది జూమ్ వాడుతున్నారు మీరు చేయి చూపించండి. జూమ్ వాడడం వచ్చు అనుకున్న వాళ్ళు. వా సూపర్ సూపర్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, మరి జూమ్ లో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటి విషయాలు అంటే, మనం ఫస్ట్ లో జూమ్ లోకి మనం ఎంటర్ అవుతాం కదా. ఈ ఎంటర్ అవ్వడాన్ని మనం ఏమంటాము అంటే జూమ్ లోకి లాగిన్ అవ్వడం అంటాం. లాగిన్, మనం మెయిల్ వాడే వాళ్ళందరికీ తెలుస్తూ మనం లాగిన్ అవుతాం. ఓకే, సైన్ ఇన్, లాగిన్ అట్లాగా. ఈ లాగిన్ అయినప్పుడు మనం ఎక్కడ లాగిన్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు లాగిన్ ఇన్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రీ ప్లేస్. మన ఇంట్లో మనందరూ ఇళ్లలోనే ఉన్నాం కాబట్టి ఈ టైంలో ఇది మోస్ట్లీ ప్రైమ్ టైం. ఇది ఈ టైంలో చాలా మంది మన ఇంట్లో ఏం చేస్తూ ఉంటారంటే జెంట్స్ అయితే క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటే అవి చూస్తూ ఉంటారు, లేదా పీకేఎల్ వస్తుంది ప్రస్తుతం, ప్రో కబడ్డీ లీగ్, అది చూస్తూ ఉండొచ్చు. ఆడవాళ్ళు అయితే మరి సీరియల్స్ చూస్తూ ఉంటారు. అది మరి చాలా సీరియల్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ నో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్. ఇంతకుముందు అయితే మొగల రేకులు అని, ఆ తర్వాత మొన్నటిదాకా కార్తీక దీపం ఏదో సీరియల్ వచ్చేది, అవి బాగా ఫేమస్ అయినట్టున్నాయి. అందరూ దానికి ఎడిక్ట్ కూడా అయ్యారు, అవి చూస్తూ ఉంటారు. మనలాంటి వాళ్ళని మార్పు చెందాలి, కొంత మోటివేషన్ మనలో వచ్చింది కాబట్టి మనలాంటి వాళ్ళని ఇలాంటి జూమ్ క్లాస్కి అటెండ్ అయినప్పుడు మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మనం ఒక డిస్ట్రాక్షన్ ఫ్రీ ప్లేస్ లో కూర్చోవాలి. ఎస్, ఆ ప్లేస్ ఎలాంటిదే ప్లేస్ అయి ఉండాలి అంటే ఒక క్వైట్ స్పాట్. అంటే వంటగదికి దగ్గరగా ఉంటే వంటగదిలోంచి వాయిద్యాల సప్పులు అవి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ఒక మంచి డిస్ట్రాక్షన్ ఫ్రీ ప్లేస్ లో కూర్చొని ఉండాలి. నెక్స్ట్ దాదాపుగా ఆ టీవీకి దగ్గరగా ఉండకపోతే మంచిది. ఒకవేళ మనం టీవీ దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఎవరైనా మీ యొక్క మైక్ ని ఆన్ చేసినప్పుడు ఆ సౌండ్ అందరు వినే అవకాశం ఉంది. ఎస్, అందరూ కూడా మీ యొక్క సౌండ్స్ ని ఆఫ్ చేసుకొని మీరు అందరూ కూడా మ్యూట్ లో ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎస్, ఇంకా ఏంటి అంటే మన ఇంట్లో సాధారణంగా ఇప్పుడు నవే డేస్ చాలా మంది పెట్ లవర్స్ కింద ఉంటున్నారు కాబట్టి పెట్స్ అవి మనం ఎక్కడ ఉంటే మనతో పాటు తిరుగుతూ ఉంటే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, లేదా అరుస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి వీటికి కొంచెం దూరంగా ఉండడం కోసం మనం పెట్స్ ని లేదా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయడం మంచిది. ఎస్, మనకు కాన్సన్ట్రేషన్ ఉండాలి అనుకుంటే ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ లేదా ఏవైనా
హెడ్ ఫోన్స్ లాంటివి మనం వాడినట్లయితే మనకు నేను చెప్పేది ఇంకా అటు ఇటు డిస్ట్రక్షన్ లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క హృదయాలను లేదా మీ యొక్క చెవులను తాకే అవకాశం ఉంది. ఒకవేళ అవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన పక్కన ఎవరైనా ఏదైనా టీవీ చూస్తున్నా లేదా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళ నాయిస్లు మనకు వినబడకుండా కేవలం స్పీకర్ యొక్క వాయిస్ మాత్రమే మనకు వినబడడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మన కాన్సన్ట్రేషన్ ఈ క్లాస్ మీద చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే మీరు ఈ నెల రోజులు ఈ సెషన్ వింటున్నంతసేపు మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అది నాట్ ప్రాబ్లం. అయ్యయ్యో ఈ సెషన్ వినడానికి నా దగ్గర హెడ్ ఫోన్స్ లేవే అని చెప్పి ఇప్పటికిప్పుడు లేదా రేపు మార్నింగే మీరు మార్కెట్కి వెళ్ళి కొత్తగా హెడ్ ఫోన్స్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోయినప్పటికీ కూడా అది పెద్ద సమస్య ఏమీ కాదు. ఎస్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎస్, ఇప్పుడు నేను ఇందాక ఒక 10 minutes బ్యాక్ తీసుకున్న ఫోటోలో ఇక్కడ పార్టిసిపెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఓకే అండి, పార్టిసిపెంట్స్ కనిపిస్తున్నారు. ఆ పార్టిసిపెంట్స్ లో 30 members ఉన్నారు అనే విషయం మనకు కనిపిస్తూ ఉంది ఈ స్క్రీన్ ద్వారా. 30 members ఉన్నారు. ఈ సెషన్ కి రమేష్ గారు హోస్ట్ గా ఉన్నారు, శ్రీధర్ సార్ కో హోస్ట్ గా ఉన్నారు. ఎస్, నాకు కూడా కో హోస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్, దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే ఇక్కడ మనకు ఒక సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సెషన్ లో ఎంతమంది ఉన్నారనే విషయం మనకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ సెషన్ లో ఓవరాల్ గా 47 members ఉన్నారు. ఈ విషయం మనకు కింద పార్టిసిపెంట్స్ దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్, అంతేకాదు మరి మనం ఇంకా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఇట్లా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు. ఈ స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉంటారు. మీరు చూడండి, కొంతమంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు, కొంతమంది ఆఫ్ చేసుకున్నారు. ఇదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ సెషన్ లో మనం ముఖ్యంగా కొన్ని విషయాలు డిస్కస్ చేయబోతున్నామండి. మీరు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ లో అయినా మీరు జాయిన్ అయి ఉండొచ్చు ఈ సెషన్ ని. లేదు అంటే మీరు మీ మొబైల్లో అయినా సరే మీరు జాయిన్ అయి ఉండొచ్చు. మీరు ఎటువంటి డివైస్ లో మీరు జాయిన్ అయినప్పటికీ కూడా ఈ డివైస్ లో మనకు కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ గురించి నేను ఒక్కసారి మీతో మాట్లాడుతాను. ఓకే అండి. ఎస్, శశికుమార్ సార్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి సార్. అన్మ్యూట్ ఇస్తున్నాను మీకు. ఎస్ సార్, కొంచెం ఇంటరాక్టివ్ గా వెళ్దాం మనం. శశికుమార్ సార్, ఎస్, హ్యాపీ ఈవినింగ్. ఎస్ సార్, మీరు మొబైల్లో చూస్తున్నారా ల్యాప్టాప్ లో చూస్తున్నారా? మొబైల్ చూస్తున్నా సార్. సార్ ఒక్కసారి మీ మొబైల్ ని మీరు టచ్ చేయండి. మీరు మొబైల్ ని టచ్ చేస్తే మీ మొబైల్లో ఎడమ వైపు నుంచి మీ ఎడమ నుంచి కుడి వైపుకి కింద మనకు కొన్ని ఐకాన్స్ వస్తాయి. ఐకాన్స్ అంటే తెలుసు కదా, ఐకాన్ అంటే తెలుసు కదా. కింద కొన్ని లోగోస్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఏంటో నాకు చెప్పండి ఒకసారి. ఫస్ట్ ది మ్యూట్ సార్. ఫస్ట్ ది మ్యూట్, వెరీ నైస్. సెకండ్ వీడియో సార్, వీడియో, ఎస్, వెరీ గుడ్. థర్డ్ పార్టిసిపేషన్స్, వెరీ గుడ్. తర్వాత చాట్ సార్, ఫోర్త్ చాట్, ఎస్ సార్. తర్వాత రియాక్షన్స్ సార్, ఫిఫ్త్ రియాక్షన్స్, సూపర్ సార్. సార్ సిక్స్త్ షేర్ సార్, షేర్. సిక్స్త్ షేర్, ఎస్. సెవెంత్ కంపేషన్స్, ఓకే. తర్వాత సార్ ఎయిత్ వైట్ బోర్డ్. వైట్ బోర్డ్. ఓకే సార్, క్లియరా? ఓకే, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో ఇప్పుడు శశికుమార్ సార్ ఏవైతే లెఫ్ట్ నుంచి రైట్ కి ఉన్న ఐకాన్స్ చెప్పారో ఈ ఐకాన్స్ గురించి నేను మీతో
మాట్లాడతా. ఒక్కొక్క ఐకాన్ని మనము ఏ విధంగా మనము యూజ్ చేయొచ్చు, ఒక్కొక్క ఐకాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే విషయం చెప్తా. ఓకే, ఫస్ట్ వన్ నేను కూడా ఎడమ నుంచి కుడికే చెప్తానండి. ఫస్ట్ వన్ స్క్రీన్ మీదకి మీకు కనిపిస్తుంది సార్. హరిప్రసాద్ సార్, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మనకు ఫస్ట్ కనిపిస్తున్నది ఎస్ మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ మ్యూట్. అక్కడ మనకు ఒక మైక్ సింబల్ కనిపిస్తుంది. ఆ మైక్ సింబల్ మీద మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, మ్యూట్, అన్మ్యూట్ అని. ఒకవేళ ప్రస్తుతం మీరు అందరూ అన్మ్యూట్ లో ఉన్నారు చూసుకోండి. తర్వాత మనం చూసినట్లయితే మీరు మాట్లాడుతున్నప్పుడు అన్మ్యూట్ అయిన తర్వాత మనం దాన్ని మ్యూట్ చేసుకోవాలి అని మ్యూట్ చూపిస్తుంది. మీ యొక్క మైక్ సింబల్ మీద ఒక రెడ్ మార్క్ కనిపిస్తూ ఉంటే అది మ్యూట్ లో ఉంది అని అర్థం. ఎస్. కాబట్టి మనము ఇప్పుడు మధ్యలో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక్కసారి మనం హ్యాండ్ రైట్ చేసి, అది డిజిటల్ గా రైట్ చేయాలి, నేను చెప్తాను. అప్పుడు మాత్రమే మనం మైక్రోఫోన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ మిగతా సమయం అంతా కూడా పార్టిసిపెంట్స్ అందరూ కూడా మ్యూట్ లోనే ఉండాలి. ఎస్. ఇప్పుడు నేను అడిగినప్పుడు ఏ విధంగా అయితే శశికుమార్ గారు, హరిప్రసాద్ గారు రెస్పాండ్ అయ్యారో ఆ విధంగా మీరేం చేయాలి అంటే మీ మైక్స్ ని అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడాలి. ఎస్. ఓకే అండి. ఓకే ఈ సార్. ఆప్షన్ అందరికి ఓకే. ఆర్కే గారు ఓకే, ఈ ఆప్షన్ అందరికి అర్థమైంది కదా సార్? సత్యదేవి గారు అర్థమైందా? సత్యదేవి మేడం సార్ మీ హ్యాండ్ ఇట్లా చూపించారు. ఎస్, థ్యాంక్ యూ. యా జగదీష్ సార్, జగ్గయ్య సార్, ఉదయ్ కుమార్ సార్. ఎస్. కాబట్టి ఈ విధంగా మనము ఫస్ట్ ఆప్షన్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఈస్ మన యొక్క మాటలు ఎదుటి వాటికి ఎట్లా చెప్పాలి అనేది మనము ఈ యొక్క మ్యూట్, అన్మ్యూట్ అనే ఆప్షన్ ద్వారా మనం నేర్చుకున్నాం. ద నెక్స్ట్ వన్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఏంటండి? సెకండ్ ఆప్షన్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. వీడియో సార్. వీడియో ఆప్షన్. ఇప్పుడు ఈ వీడియో ఆప్షన్ చూడండి, మనకు ఒక కెమెరా ఒకటి కనిపిస్తుంది. వీడియో కెమెరా ఆప్షన్ ఒకటి కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కెమెరా ఆప్షన్ మీద మనం కనుక చాలా మంది ఇప్పుడు దాకా దాన్ని మీరందరూ కూడా దాన్ని ఆన్ చేయలేదు కాబట్టి ఆఫ్ లోనే ఉన్నాయి. దయచేసి దీన్ని ఆన్ చేసుకోండి. ఏం చేయాలి అంటే మీరు వీడియో ఆన్ చేసుకున్నప్పుడు, మీరు మీ వీడియోని ఆన్ చేసుకున్నప్పుడు మీరు స్క్రీన్ వైపు చూస్తున్నారు అని మీరు చూడండి. ఇప్పుడు ఎట్లా పక్కకి, పైకి, కిందకి ఎక్కడో చూస్తున్నారు అనుకోండి, మీ కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మనం ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని మనం చెప్పాల్సిన అవసరం ఉంది, వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే మీ యొక్క ఫేస్ డైరెక్ట్ గా కెమెరాకి మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్. క్లియర్ అండి? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. కాబట్టి మీరు వీడియో ఆన్ చేసినప్పుడు మీరందరూ కూడా వీడియోలో మీ కెమెరా ఎక్కడైతే ఉంటుందో, మన మొబైల్ ని బట్టి మనం చూసినట్లయితే ఎక్కడైతే ఉంటుందో చూసుకొని అక్కడ మీరు మీ వీడియోని ఆన్ చేసుకోండి, ఆఫ్ చేసుకోండి. ఓకే. మనకు సెషన్ జరుగుతున్నంత సేపు కూడా ఎప్పుడైనా సరే మన వీడియో ఆన్ లో ఉండాలి, మన మైక్ ఏమో ఆఫ్ లో ఉండాలి. ఇది బేసిక్ ఫండా అండి, బేసిక్ ఫండమెంటల్. ఒక జూమ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మీ వీడియో ఆన్ లో ఉండాలి, మీ యొక్క ఆడియో మైక్ ఎప్పుడు కూడా ఆఫ్ లో ఉండాలి. సెషన్ జరుగుతున్నప్పుడు ఇంటరాక్షన్ లో మిమ్మల్ని ఆన్ చేసుకోండి, మాట్లాడండి అన్నప్పుడు మాత్రమే మీరు మీ యొక్క మైక్స్ ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మీ యొక్క వీడియో మాత్రం ఎప్పుడు ఆన్ లో ఉండాలి. ఎస్. ఎందుకు ఆన్ లో ఉండాలి అనే దాన్ని కూడా నేను చెప్తాను.
ఎందుకు ఆన్ లో ఉండాలి అంటే కూడా చెప్తాను. ఓకే అండి. బేసికల్ గా మరి నేను ఒక స్కూల్ టీచర్ని. కరోనా టైంలో కూడా నేను వీడియో క్లాసులు ఇట్లా జూమ్ క్లాసులు చెప్పేవాడిని. అందరూ వచ్చేవాళ్ళు స్టూడెంట్స్, ఎక్కువగా స్టూడెంట్స్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉదాహరణకు సూర్య గారు, విక్రమ్ గారు, ఇట్లా వీరు కొంతమంది ఉన్నారు. మేబీ వాళ్ళు ఏదో జర్నీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, పనిలో ఉన్నారు, వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోలేదు. ఓకే. బట్ నేను క్లాసులు చెప్తున్నప్పుడు కరోనా టైంలో పిల్లలు చాలా మంది ఇట్లా జాయిన్ అయ్యి వీడియోస్ ఆన్ చేయకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అక్కడ వాళ్ళు వింటున్నారు అనుకోవాలా, వినట్లేదు అనుకోవాలా నేను? అప్పుడు పక్క వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ ని, అరే ఇప్పుడు ఆర్కే గారు జాయిన్ అయ్యారు కానీ ఆర్కే గారు వీడియో ఆన్ చేయలేదు, మన ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు ఉన్నాడా, క్లాస్ వింటలేదా అని చెప్పి మన తర్వాత వాళ్ళని ఆలోచిస్తే, సార్ వాడు రోజు క్లాస్ జాయిన్ అవుతున్నాడు, క్లాస్ జాయిన్ అయిన తర్వాత క్లాసులో వాడు ఉండట్లేదు, కెమెరా ఆఫ్ లో పెట్టేసి బయటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు అని చెప్పేవాడు. ఇప్పుడు అటువంటిది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా భరతనాయక్ గారు ఉన్నారు, ఖచ్చితంగా సెషన్ చక్కగా వింటున్నారు, అనంతబాబు గారు ఉన్నారు, సెషన్ చక్కగా వింటున్నారు అని మనకు తెలియాలి అంటే మీరు మీ యొక్క కెమెరాస్ ని ఆన్ లో పెట్టుకోవాలి. తర్వాత మరి ఈ కెమెరాస్ ని ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను ఒకసారి చెప్తాను. మీరు మనకు కెమెరాలు ఇలా ఉంటాయి కదండి. ఇప్పుడు నా మొబైల్ ఎలా ఉంది? ఇప్పుడు నిలువుగా ఉందా, అడ్డంగా ఉందా? నిలువుగా ఉంది. ఇక్కడ మన మొబైల్, మీరు మొబైల్లో ఉంటే ఎప్పుడు కూడా మీ మొబైల్ ఇట్లా అడ్డంగా ఉండాలి, హారిజోంటల్ గా ఉండాలి. ఉదాహరణకు శ్వేత గారు, ఆర్కే గారు, ఇప్పుడు దాకా మీరు ఇట్లా ఉన్నారు, మీరు ఎట్లా ఉండాలి? మీ యొక్క కెమెరా ఇట్లా ఉండాలి. థ్యాంక్ యూ మేడం, శ్వేత మేడం, వెంటనే రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి నిలువుగా ఉంటే ఏంటి, అడ్డంగా ఉంటే ఏంటి? నిలువుగా ఉంటే నేను ఒకలా ఉంటానా, అడ్డంగా ఉంటే ఒకలా ఉంటానా? ఎలా ఉన్నా నేనే కదా అని అనుకుంటారు చాలా మంది. కానీ ఏం జరుగుతుంది అంటే నిలువుగా ఉండడానికి, అడ్డంగా ఉండడానికి తేడా ఏంటంటే స్క్రీన్ స్పేస్ అండి. స్క్రీన్ స్పేస్. మన యొక్క బాడీ లాంగ్వేజ్, బాడీ షోల్డర్స్ అనేవి, లేదా మన బాడీ పక్కన ఉన్న స్పేస్ అనేది మనకు ఈ యొక్క వైడ్ యాంగిల్ ఎప్పుడైతే వచ్చిందో, అడ్డంగా వచ్చిందో, అప్పుడు మనకు బాగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఆర్కే గారు కూడా ఇప్పుడు చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇందాక వరకు ఒక చిన్నగా కనిపించేవారు, ఓకే, ఒక చిన్న ఫ్రేమ్ లో కనిపించేవారు. ఇప్పుడు ఫ్రేమ్ మారింది. మనం ఇంతకుముందు సినిమాలు చూసేవాళ్ళని 35 mm చూసేవాళ్ళని, 70 mm చూసేవాళ్ళని. మనకి ఏ సినిమా చూస్తే మనకు బాగా అనిపించేది? 35 70? ఆబ్వియస్లీ 70. ఓకే. అప్పుడు 35 mm కంటే 70 mm మనం ఎక్కువ వెళ్ళేవాళ్ళం. ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే పెద్ద స్క్రీన్ కనబడేది. పెద్ద స్క్రీన్ ఎప్పుడు కనిపించిందో మనకు ఇంట్రెస్ట్ బాగుంటుంది చూడడానికి. ఇక్కడ కూడా అంతే, మనము స్క్రీన్ మీద బాగా కనిపిస్తాము. స్క్రీన్ మీద బాగా కనిపించడమే కాదు, మన యొక్క ఎక్స్ప్రెషన్స్, మన యొక్క బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా బాగా కనిపిస్తాయి. కాబట్టి మన యొక్క కెమెరా ఎప్పుడు కూడా వీడియో రూపంలో మనం ఎదురు వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నప్పుడు మనము మన యొక్క కెమెరాని అడ్డంగా పెట్టుకోవాలి. కెమెరా మీన్స్ మీ యొక్క మొబైల్ అడ్డంగా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీ కెమెరా కూడా అడ్డంగా మారుతుంది. ఓకే. బాలు ప్రతాప్ సార్, కెమెరాని అడ్డంగా పెట్టుకోండి సార్, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సూపర్ సార్, సూపర్. చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. సో ఫార్ మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఓకే అండి. ఫస్ట్ వన్ ఎవరొకరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. హలో సార్, ఫస్ట్ వన్ మ్యూట్. ఫస్ట్ వన్ మ్యూట్, మైక్ ఆప్షన్. సెకండ్ వన్ మైక్. సెకండ్ వన్ వీడియో. సెకండ్ వన్ వీడియో. వీడియో. థర్డ్ వన్ పార్టిసిపెంట్స్. సూపర్ సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 నేర్చుకున్నాం కాబట్టి మనము నెక్స్ట్ దానికి వెళ్దామండి. పార్టిసిపెంట్స్. ఇప్పుడు మీ స్క్రీన్ మీద పార్టిసిపెంట్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ సెషన్ లో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు ప్రస్తుతం? ఇందాక 47 అని చెప్పాను నేను. 42 సార్. 42 ఉన్నారు. అండి. ఈ 42లో ఒక్కసారి చూద్దాం మనము. ఈ పార్టిసిపెంట్స్ దగ్గరికి ఒక్కసారి మీరు వెళ్ళి మీ మొబైల్లో
మీరు మీ మొబైల్లోకి వెళ్ళి ఒక్కసారి పార్టిసిపేట్స్ మీద మీరు ఒక్కసారి టచ్ చేయండి ప్లీజ్. ఒక్కసారి మీ మొబైల్స్ లో లేదా మీ ల్యాప్టాప్ లో ఒక్కసారి మీరు టచ్ చేయండి. అందరికీ వచ్చు, బట్ కొంతమంది కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం కనబడింది సార్? ఇప్పుడు ఏం కనబడింది? పార్టిసిపెంట్స్ List. ఎంతమంది ఉన్నారో కనిపించారు. పార్టిసిపెంట్స్ లిస్ట్ కనబడుతుంది. పార్టిసిపెంట్స్ లిస్ట్ కనబడుతుంది. పార్టిసిపెంట్ లిస్ట్ పైన నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 45 కనిపిస్తున్నారు. కింద మనకు ఒక భూతద్దం మ్యాగ్నిఫైయర్ కనిపిస్తుంది. అక్కడ చర్చ్ అని కనిపిస్తుంది. ఓకే సార్, చర్చ్ అని కనిపిస్తుంది. Oh. ఎస్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ సెషన్స్ మనకు జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటది అంటే ఒక 2 days 3 days పోయాక మిమ్మల్ని గ్రూప్స్ గా చేస్తారు. ఈ గ్రూప్స్ లోంచి ఉదాహరణకు ఈ రోజు ధనుష్ గారు వచ్చారో లేదో మీకు తెలియదు. అప్పుడు మీరు ధనుష్ వచ్చారా లేదా, ఈ 40 మంది 50 మందిలో ఇలా ఎక్కడ ఎత్తుక్కుంటారు మీరు? కష్టం. కాబట్టి మీరు ఆ పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ చర్చిలో గనక ధనుష్ గారి పేరు కొట్టారనుకోండి, DHA, అసలు డి కొట్టగానే డీతో ఉన్న పేర్లన్నీ వచ్చేస్తాయి. ఒక్కసారి చూడండి. అట్లా మీరు ఎవరైనా ఒకరు గెస్ట్ చేయండి, లేదా మీ అందరూ కూడా చెక్ చేసుకోండి. మీ సర్నేమ్, మీ పేరు, మీ మొదటి పేరు, మీ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది చూడండి ఒకసారి. శశికుమార్ సార్ మీరు చూడండి. ఎస్ నేమ్ ఎంతమంది స్టార్ట్ అయ్యారు చూడండి, ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. సార్ శ్రీధర్ సార్ ఒకళ్ళు సార్, అండ్ ఒకరే ఉన్నారు. సత్యదేవి రాయుడు సార్. ఓకే, సీతా దొన్ను. ఎస్. ఇంకా ఉన్నారు చూడండి సార్. ఎస్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఆల్ఫాబెటికల్ గా మనం చెక్ చేసుకోవచ్చు. ఎస్, మరొకసారి మనం చూద్దాం. వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి సార్, జేతో ఇద్దరు ఉన్నాం సార్. జేజే గారు, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా అందుకే చెప్పాను, అందరూ ఒక పేరుతో కాకుండా మీ పేరుతో ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకోండి అని చెప్పాం. ఎస్, వెరీ గుడ్, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఎస్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు అన్మ్యూట్ అంటే మీకు తెలుసు కదా. ఇద్దరు ఉన్నాం సార్. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు మీ పేరు ఎక్కడుందో ఒకసారి చూడండి. మీరు బయటకు వచ్చేసేయండి, చర్చిలోంచి బయటకు వచ్చేసి మీరు ఎక్కడున్నారు, పార్టిసిపెంట్ లో మీరు ఎక్కడున్నారు? ఫస్ట్ సార్, ఫస్ట్ లో ఉంటా. ఫస్ట్ టాప్ లో సార్, ఫస్ట్. యా, టాప్ లో ఉన్నారు. ఎస్. ఆర్కే గారు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు టాప్ లోనే ఫస్ట్ లో. ఎస్ సార్, టాప్. జేజే సార్ మీరు ఎక్కడ ఉన్నారు? మీరు కూడా టాపే. ఎస్ సార్, ఎవరి ఫోన్ లో వాళ్ళే టాప్ ఉంటారు సార్. ఎస్ అండి, ఎవరి ఫోన్ లో వాళ్ళే టాప్ ఉంటారు. ఇక నేను దీన్ని కొంచెం ఎలా చెప్తున్నాను అంటే, జూమ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా టాప్ లోనే ఉంచుతుంది, ఇంపాక్ట్ ఫౌండేషన్ మిమ్మల్ని ఎప్పుడు టాప్ లో ఉంచుతుంది అని నేను చెప్తున్నా. ఓకే అండి, మీరు ఎప్పుడు టాప్ లో ఉండాలని మా కోరిక. ఆ కోరికనేమో ఇక్కడ మనకు జూమ్ ఫౌండేషన్, జూమ్ తీరుస్తుంది, అట్లాగే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కూడా తీరుస్తుంది. ఎస్ అండి. పార్టిసిపెంట్స్, ఇక్కడే మీకు మరొక ఆప్షన్ చెప్తా నేను. పార్టిసిపెంట్ మీదకి వెళ్తే మీ పేరు ఉంది కదా సార్, ఇప్పుడు మీరు పార్టిసిపెంట్ లోకి వెళ్ళి ఒక్కసారి మీ పేరు మీద మీరు ఒకసారి టచ్ చేయండి అందరూ కూడా. ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయో ఒకసారి నాకు చెప్పాలి. రవి కుమార్ గారు చెప్పండి. రవి ఆకు ఒక్కల గారు. రైజ్ హ్యాండ్ ఉంది. ఇంకోటి రీనేమ్ ఉంది. ఓకే అండి. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము
ఏం చేద్దాము అంటే మీ పేరు దగ్గర రైజ్ ఉంది కదా, ఒక్కసారి అందరూ రైజ్ హ్యాండ్స్ కొట్టండి. ఒక్కసారి రైజ్ హ్యాండ్స్ కొట్టండి. ఎంతమంది కొడతారో చూస్తాను నేను. వావ్, ఎన్ని కనిపిస్తున్నాయి? రైజ్ యువర్ హ్యాండ్స్. (22) అవుట్ ఆఫ్ 48 లో 22, 23, 50% కూడా రాలే. 24 వచ్చేసింది, 50% వచ్చేసింది. 25 ఓకే. అంటే చాలా మందికి హ్యాండ్ రైజ్ చేసేంత ఖాళీ కూడా లేదు, జూమ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ఉదయ్ కుమార్ సార్ అండ్ రఫీ సార్ చేయండి సార్. మీకు వచ్చు కానీ జస్ట్ ఊరకనే ఈ సెషన్ లో ఒక ట్రయల్ బేసిస్ లో మనం చేస్తున్నాం. వేణుగోపాల్ సార్ గారు చేయండి, జస్ట్ ఊరకనే. మీ అందరికీ వచ్చు, నేను రాదని నేను చెప్పట్లేదు, జస్ట్ ఫర్ ఏ ట్రయల్ సేక్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లోవర్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్ డౌన్ చేసేయండి. ఎస్, సూర్య గారు మీరు మీ కెమెరాని అడ్డంగా తిప్పుకోండి, మొబైల్ ఇలా అడ్డంగా తిప్పుకోండి. శశికుమార్ సార్ మీరు కూడా తిప్పుకోండి అడ్డంగా. ఎస్ ప్లీజ్. ఓకే, ఇంకా కొంతమంది వాళ్ళ హ్యాండ్స్ డౌన్ చేయలేదు, అలాంటి వాళ్ళ హ్యాండ్స్ అన్నిటిని కూడా ఇక్కడ నేను డౌన్ చేసే అవకాశం ఉంది. ఎస్, నేను డౌన్ చేసేసా. ఓకే అండి, మీరెవరు చేయలేరు, అది ఓన్లీ హోస్ట్ కెన్, కో-హోస్ట్ కెన్ డౌన్ ఇట్. ఓకే అండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మీ అందరికి హ్యాండ్ ఎప్పుడు రైట్ చేయాలని చెప్పానండి నేను? సూర్య గారు హ్యాండ్ ఎప్పుడు రైట్ చేయాలని చెప్పాను? రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అడగడానికి సార్. ఎస్, ఏమైనా డౌట్ ఉన్నప్పుడు అడగడం కోసం మాత్రమే మనం హ్యాండ్ రైట్ చేయాలి. క్లియర్ కదండి? మరొకటి ఏంటంటే సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనం సాధారణంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మధ్యలో అడగకుండా ఉండడం కోసం చివరిలోనే అడగమని చెప్తాము. లేదు స్పీకర్ కనుక మిమ్మల్ని మనం మధ్యలోనే డౌట్స్ అడుగుదాము అనుకున్నప్పుడు, లేదా మీరు మధ్యలోనే వెంటనే అప్పటికప్పుడు ఆ డౌట్ మీరు క్లియర్ చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకోకుండా మీరు హ్యాండ్ రైట్ చేసి మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలి. ఇది ఒక బేసిక్ రూల్ మన జూమ్ ఎటికేట్ లో, జూమ్ రూల్స్ లో. అర్థమైంది సార్ అందరికి? బేసిక్ రూల్. డైరెక్ట్ గా మనం మనంతటి మనము అన్మ్యూట్ చేసుకొని సార్ అది ఇది అని చెప్పి మనం మధ్యలో మాట్లాడకూడదు. సెషన్ అవుతున్నప్పుడు మీరు హ్యాండ్ రైట్ చేసినప్పుడు, హ్యాండ్ రైట్ చేశారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎస్ సార్ మీరు హ్యాండ్ రైట్ చేశారు, మీ క్వైరీ ఏంటి చెప్పండి అని అడిగినప్పుడు మాత్రమే మనము మాట్లాడాల్సి ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఇంకొక పని చేద్దాం మనము. పార్టిసిపెంట్ లో రెండోది ఏంటి అండి? రీనేమ్. ఆల్మోస్ట్ అందరూ కూడా మీ నేమ్స్ తోనే ఉన్నారు. వెరీ గుడ్ సైన్ అది. నాకైతే చాలా సార్లు ఈ సెషన్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళు డివైస్ జాయిన్ అవుతారు, ఐఫోన్ కావచ్చు, లేదా గెలాక్సీ అని కానీ, లేదా రినో అని కానీ, ఒప్పో అని కానీ, ఆ మొబైల్ ఫోను ఆ పేరుతో వాళ్ళు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే, సార్ వాళ్ళని పిలవాలి కదా. ఇప్పుడు అయితే నేను చక్కగా రఫీ గారు, రమేష్ గారు అని పిలుస్తున్నాను. అప్పుడు ఎలా పిలుస్తాము? గెలాక్సీ గారు, ఐఫోన్ గారు అని పిలవలేం కదా. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే, సరే మీరు రీనేమ్ చేసుకోండి అని చెప్తాము. ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ రీనేమ్ చేసుకునే ఉన్నారు కాబట్టి నేను మీ అందరూ ఏం చెప్తున్నానంటే, ఉదాహరణకు జేజే గారు ఉన్నారు. జేజే గారి పూర్తి పేరు ఏంటో నాకు తెలియదు. సరే జేజే సార్, మీతో పాటు అందరూ కూడా దయచేసి రీనేమ్ చేసుకోండి. మీ నేమ్ పక్కని మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అయ్యారు, ఉదాహరణకి మీ ఊరి పేర్లు హైదరాబాదు, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్, మేబీ మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయి ఉండొచ్చు, ఆ ఊరి పేరు రాయండి. కనీసం ఆ షార్ట్ కట్ నేమ్ అయినా, ఉదాహరణగా హైదరాబాద్ అయితే హెచ్వైడి అని కానీ, వరంగల్ అయితే WAL అని కానీ, ఖమ్మం KHM అట్లా అయినా రాయండి. లేదు సార్ నేను పూర్తి పేరు రాసే ఓపిక నాకు ఉంది అనుకుంటే, ఎస్ సత్యదేవి గారు అప్పుడు రాసేసారు హైదరాబాద్ అని, ఎస్ సార్ అట్లా రాయండి సార్. ఒక్కసారి జస్ట్ ఓన్లీ ప్రాక్టీస్ సెషన్, అంతకన్నా ఏమీ లేదు. వెరీ సింపుల్ ప్రాక్టీస్. ఫాస్ట్ గా చేద్దాం.
ఎస్ అనంతబాబు గారు దుప్పాడ ఊరి పేరు కదా సార్ అది? ఎస్, ఎందుకంటే నాకు తెలియదు తెలంగాణలో ఉన్న ఊరి పేర్లు నాకు పెద్దగా తెలియదు. నేను కొన్ని ఊరి పేర్లు మాత్రమే చెప్పగలిగాను, ఎందుకంటే సిటీస్ లాంటివి కొంచెం తెలుస్తాయి. మీరు హరీష్ గారు పీడిపి అని రాశారు, పెద్దపల్లి అయి ఉండొచ్చు. ఓకే, ఇంకా Yes, చాలా sir. మంది ఎస్ కృష్ణారెడ్డి గారు మాల్యాద్రి ఎర్నగాని అని రాశారు. ఇంకా చాలా మంది రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, సికింద్రాబాద్ హైదరాబాద్. ఎస్, ఓకే, చిత్తూరు జగిత్యాల్ సూపర్ అండి. సిద్దిపేట్ ఎస్ రఫీ గారు ఫ్రమ్ హైదరాబాద్. ఓ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్. వేణుగోపాల్చారి గారు మీరు రాయాలి మీ ప్లేస్ ఎక్కడో ఒక్కసారి, జస్ట్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్. భాస్కర్ రావు ఆకుర్తి గారు ప్లేస్ రాయండి సార్. మీకు తెలియకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీరు పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళండి. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పేరు మీదే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రైజ్ యువర్ హ్యాండ్, సెకండ్ వన్ ఈజ్ రీనేమ్. ఆ రీనేమ్ లో ఆల్రెడీ మీ పేరు ఉంటుంది, మీ పేరు పక్కనే మీ ఊరు పేరు యాడ్ చేయండి. ఎస్ వేణుగోపాల్ సార్ సిద్దిపేట సార్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా, నిర్మల్ నుంచి ఉన్నారు, వెరీ గుడ్. ఎస్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రమ్ తిరుపతి. సిద్ధిలాస యాదవ్ గారు. ఓకే, ఇంకా చాలా మంది, కొంతమంది రీనేమ్ చేసుకోలేదు, కొంతమంది చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ ఎస్, ఇప్పుడు మనము నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదామండి. మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? చార్ట్. చార్ట్. ఎస్, మనందరికి Invite తెలిసిందే, option చెప్పలేదు సార్. మనందరికీ తెలిసిందే. చార్ట్ అంటే మనం ఆల్రెడీ వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ ఉన్నాము. చాట్ బాక్స్ ఉంటుంది. ఈ చాట్ బాక్స్ లో ఏం చేయాలి? మనకు చాట్ బాక్స్ సింబల్ తెలుస్తుంది. ఇక్కడ మనము ఏం చేయాలి అంటే, సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు చాట్ బాక్స్ ను వాడుకోవచ్చు. అయితే మీరు చేసే చాట్ ఎలా ఉండాలి అంటే అప్రాప్రియేట్ గా ఉండాలి. ఓకే, కొన్ని సార్ మీరు పార్టిసిపెంట్స్ లో ఒకటి చెప్పలేదు సార్, ఇన్వైట్ ఆప్షన్. చెప్పండి సార్. ఇన్వైట్ ఆప్షన్ పార్టిసిపెంట్స్ లో. అంటే యాక్చువల్ గా మనకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎవరు సార్ క్వశ్చన్ అడిగింది? ఎవరు? నా పేరు చిద్విలాస. చిద్విలాస సార్. ఎస్ సార్. అంటే ఇన్వైట్ ఆప్షన్ యాక్చువల్ గా మనం ఆల్రెడీ ఇన్వైట్ చేస్తే అందరూ జాయిన్ అయిపోతారు. మనకి ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది సార్. కొన్నిసార్లు ఏం చేస్తాము అంటే, మనము ఆప్షన్ ఇచ్చుకుంటాము. ఆప్షన్ లో మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని అలౌ చేస్తే గానీ మీరు ఇందులోకి జాయిన్ అవ్వలేరు. ఇక్కడ మనకు అలా కాదు. మీరు ఒక్కసారి మీకు ఇచ్చిన జూమ్ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్ గా ఇందులోకి యూ విల్ బి జాయిన్ అయిపోతారు. కాబట్టి మనకు ప్రత్యేకించి ఇక్కడ ఇన్విటేషన్ అనే ఆప్షన్ తో మనకు పెద్దగా పని ఏమి ఉండదు. యూ విల్ డైరెక్ట్లీ జాయిన్ ఇన్ ద సెషన్. ఓకే సార్? ఓకే సార్. యా, ఎస్ అండి. అప్రాప్రియేట్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఒకసారి నేను ఇట్లాగే సెషన్ చెప్తూ ఉంటే, ఒక సెషన్ జరుగుతూ ఉంటే ఒక పార్టిసిపెంట్ టైప్ చేస్తున్నారు, ఓ ఇట్స్ బోరింగ్ అని. వినగానే మనకు చూడగానే అనిపిస్తుంది, అరే ఏంటి ఎలా టైప్ చేశారు అని. మళ్ళీ కాసేపు పోయిన తర్వాత ఆయన మళ్ళీ టైప్ చేస్తున్నారు, ఏమని, వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అని. అది సెషన్ చెప్పాలా, ఎండ్ చేసేయాలా? కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇట్లాగా కొద్దిసేపు పోయిన తర్వాత మళ్ళీ ఇందాక బోరింగ్ అని రాశారు కదా, దానికి ఒక యాడ్జెక్టివ్ ని యాడ్ చేసి ఇట్స్ వెరీ వెరీ బోరింగ్ అని పెట్టి పెట్టినారు. అరే సెషన్ చెప్పాలా, ఆయనకి రిప్లై ఇవ్వాలా? ఒకసారి చెప్పండి నాకు. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్. అట్లాంటి టైపింగ్ ఏం చేయకండి. మీకు సెషన్ నచ్చకపోతే మనం ఏం చేస్తాము, సింపుల్ గా ఓకే, మీరు ఆన్ చేసుకుని ఉంటారో ఆఫ్ చేసుకుని ఉంటారో, అట్లాగే ఎవరు చెయ్యరు. బట్ ఒక ఆయన చేశారు కాబట్టి నేను చెప్తున్నాను, అట్లాగే ఎప్పుడు చేయకూడదండి. రేపొద్దున మీరే
ఓ సెషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ వీడియోలో అవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా అవ్వచ్చు, మనం చెప్తూ ఉన్నప్పుడు అట్లాంటి సెషన్లో మీరు చెప్పేది బోర్ కొడుతుంది, ఎప్పుడు ఎండ్ చేసేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేసేస్తారు అన్నారు అనుకోండి, శ్రీనివాస్ గారు నవ్వుతున్నారు. అట్లాగా మనకు ఇబ్బంది కలిగిస్తుంది. మరికొంతమంది ఏం చేస్తా ఉంటారు అంటే, ఇక్కడ మనం ఎవరైనా డైరెక్ట్ గా వాళ్ళతో మనం చాట్ చేసుకోవచ్చు. అలాగా మనం చాట్ చేసి ఇబ్బందుల్లో పడకూడదు. ఎందుకంటే ఈ సెషన్ మనకు రికార్డింగ్ అవుతుంది అంటే ఇన్క్లూడింగ్ చాట్ తో పాటు రికార్డింగ్ అవుతుంది. మీ చాట్స్ అన్ని కూడా మనకు డిఫరెంట్ గా రికార్డింగ్ లో కనిపిస్తాయి. కాబట్టి ఎవరు కూడా అలాంటి చాటింగ్స్ చేయవద్దు. ఓకే అండి. ఎస్, ఓకే, క్లియర్ సార్, అర్థమైంది కదా ఇది నేను చెప్పింది? మనం నెక్స్ట్ దానికి వెళ్దామండి. స్క్రీన్ షేర్. ఇప్పుడు నేను మీతోటి నా యొక్క పీపీటీ, నా ప్రెజెంటేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షేర్ చేసే అవకాశము నాకు మాత్రమే ఉంటుంది, లేదా పక్కనే ఉన్న రమేష్ గారికి మాత్రమే ఉంటుంది. కోహోస్టులకే ఉంటుంది. పార్టిసిపెంట్స్ కి అవకాశం ఉండదు. ఎవరికైతే కోహోస్ట్ ఆప్షన్ ఇస్తారో వాళ్ళు మాత్రము వాళ్ళ యొక్క వీడియోస్ కావచ్చు, లేదా పీపీటీ కావచ్చు, ఆడియో కావచ్చు, వాటిని వాళ్ళు ప్రజెంట్ చేయొచ్చు. మీకైతే ప్రస్తుతానికి అవకాశం అయితే ఉండదు. బ్రేక్అవుట్ రూమ్స్ అని ఉంటుంది. ఈ బ్రేక్అవుట్ రూమ్స్ కూడా ప్రస్తుతానికి మీకు ఎప్పుడైనా అసైన్మెంట్లు ఇస్తున్నప్పుడు మీరు ఒక 10 days పోయిన తర్వాత అప్పటికి మీకు జూమ్ మీద పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. అప్పుడు ఒకవేళ అవసరం అనుకుంటే బ్రేక్అవుట్ రూమ్స్ అంటే ఒక 6-7 ఒక రూమ్ కింద క్రియేట్ చేసి ఆ రూమ్ లోకి పంపిస్తారు. అక్కడ మీరు మధ్యలో అంటే ఈ మీటింగ్ లోంచి మరొక చిన్న మీటింగ్ అనమాట. ఈ 40 మందిలోంచి ఒక 6-7 ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ లోంచి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మిగతా వాళ్ళకి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. వేరే ఒక గ్రూప్ లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ విధంగా మనం బ్రేక్అవుట్ రూమ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ మరొక ముఖ్యమైనది, మీరు ఏ విధంగా మీరు ఓన్ గా ఒక జూమ్ ని మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, జూమ్ లింక్. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు అందరూ ట్రైనర్స్ గా అయినప్పుడు మీరు ఒక జూమ్ మీటింగ్ ని మీరు కూడా కండక్ట్ చేయాల్సి రావచ్చు. అప్పుడు మీరు ఏ విధంగా కండక్ట్ చేసుకుంటారు? ఎస్, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీకు స్క్రీన్స్ కనిపిస్తున్నాయి, ఒక 3 స్క్రీన్స్. ఈ 3 స్క్రీన్స్ లో కూడా మనకు ఏం కనిపిస్తుంది? మొదట స్టార్ట్ ఆర్ జాయిన్ ఏ జూమ్ మీటింగ్ కింద మనకు సైన్ ఇన్ అని కనిపిస్తుంది. మీరు ముందుగా సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అంటే ఏమీ లేదు, మీరు దాని మీద సైన్ ఇన్కి వెళ్ళినప్పుడు జూమ్ మిమ్మల్ని ఏమడుగుతుంది అంటే మీ యొక్క గూగుల్ అకౌంట్ తో జాయిన్ అవ్వమని చెప్తుంది. మీ యొక్క ఈమెయిల్ తో జాయిన్ అవ్వమని చెప్తుంది. అట్లా మీరు మీ ఈమెయిల్ తో జాయిన్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ 3rd స్క్రీన్ లో కనిపిస్తున్నట్లుగా మీకు న్యూ మీటింగ్, జాయిన్ మీటింగ్, షెడ్యూల్, షేర్ స్క్రీన్ ఇట్లాంటి ఆప్షన్స్ వస్తాయండి. మీకు ఇట్లాంటి ఆప్షన్ వచ్చిన పాటు ఇప్పుడు ఈ రోజు మీరు ఏదైతే జాయిన్ అయ్యారో ఈ మీటింగ్ కి ఒక ఐడి వచ్చింది, మీటింగ్ ఐడి. అట్లాగా మీకు ప్రతి మీటింగ్ కి కూడా ఒక డిఫరెంట్ ఐడి ఉంటుంది. లేదు అన్ని రోజులకి ఒకే ఐడి కావాలనుకుంటే మీరు అట్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు జూమ్ 2 రకాలుగా లభ్యమవుతుంది. ఒకటి ఫ్రీ వెర్షన్, 2 పెయిడ్ వెర్షన్. ఫ్రీ వెర్షన్ లో ఏమవుతుంది అంటే మీరు ఒక 40 నిమిషాల వరకు కూడా మీరు సొంతంగా ఒక జూమ్ మీటింగ్ ని మీరు క్రియేట్ చేసుకొని మీరు జూమ్ లోకి 100 మెంబర్స్ మీరు పిలుచుకోవచ్చు. కాకపోతే 40 minutes అవగానే జూమ్ అక్కడితో ఆగిపోతుంది. అదే పెయిడ్ మీటింగ్ అనుకోండి, అదే పెయిడ్ అయితే వన్ అవర్ కావచ్చు, 2 hours కావచ్చు, 3 hours, 4 hours కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా మీ మీటింగ్ అన్ఇంటరప్టెడ్ గా ఎంతసేపు అయినా నడుస్తుంది. కాబట్టి మీరు మామూలుగా మీకు ఎటువంటి అవసరమైనా ఉంది అనుకుంటే మీరు ఒక 40 minutes లోపు అయితే మీరు జూమ్ మీటింగ్ ని ఫ్రీగా కండక్ట్ చేసుకోవచ్చు. అరే డబ్బులు పెట్టడం నాకు ఇష్టం లేదు అనుకుంటే 40 minutes తర్వాత మళ్ళీ ఒకసారి అందరూ మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఆ విధంగా మనము మీ జూమ్ మీటింగ్ ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ విషయం అర్థమైందా సార్? హౌ టు క్రియేట్ యువర్ ఓన్ జూమ్ మీటింగ్.
మీకు అర్థమైతే ఒకసారి సార్ ఇట్లా మళ్ళీ చూపించండి. ఒకసారి చెప్పరా సార్ Yes. ఆ పెయిడ్ సార్ ప్లీజ్ గురించి మళ్ళీ ఉంటుంది సార్ చెప్పరా ఫ్రీ. సార్? ఎస్ సార్, నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి సార్. ఇట్లా మనకు మీరు జూమ్ లోకి వెళ్ళగానే మీరు జూమ్ యాప్ మీరు ఓపెన్ చేసుకుంటారు కదా, జూమ్ యాప్ ఓపెన్ చేసుకోగానే మీరు జూమ్ ఫస్ట్ టైం కనుక మీరు జూమ్ వాడుతున్నట్లయితే మీకు ఈ విధంగా సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడితో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కంటిన్యూ టు జూమ్ లో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ నేను ఒక గ్రీన్ కలర్ తో నేను మీకు అక్కడ ఇచ్చేసాను. అది ఒక ఈమెయిల్ ఐడి. ఆ ఈమెయిల్ ఐడితో మీరు జాయిన్ అయినట్లయితే మీ పేరుతో ఒక జూమ్ మీటింగ్ ఓపెన్ అవుతుంది. ఓకే అండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పైన కనిపిస్తున్నట్టుగా థర్డ్ స్క్రీన్ లో కనిపిస్తున్నట్టుగా థర్డ్ పిక్చర్ లో కనిపిస్తున్నట్టుగా మీకు న్యూ మీటింగ్, జాయిన్, షెడ్యూల్ ఇలా మీకు డిఫరెంట్ ఐకాన్స్ కనిపిస్తాయి. మీరేం చేస్తారు, మీరు ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు న్యూ మీటింగ్ అని పెట్టగానే న్యూ మీటింగ్ లో మీకు ఐడి వస్తుంది. ఆ ఐడిని ఎవరైతే మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లేదా మీ పార్టిసిపెంట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీ మీటింగ్ ని పంపిస్తారు. మీటింగ్ తో పాటు ఏముంటుంది అంటే ఆ మీటింగ్ ఒక ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. అది పంపించుకుంటే సరిపోతుంది. లేదు మీరు డైరెక్ట్ గా మీకు ఐడి పాస్వర్డ్ ఉన్నాయి, అప్పుడు జాయిన్ లోకి వెళ్ళి ఐడి పాస్వర్డ్ కొడితే మీరు డైరెక్ట్ గా ఆ మీటింగ్ లో జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు ఈ రోజు కాదు ఒక 3 days తర్వాత మీరు మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, థర్స్డే మీరు మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించి షెడ్యూల్ చేసుకుంటారు. షెడ్యూల్ కొట్టగానే మీకు థర్స్డే ఓపెన్ అవుతుంది. డిఫరెంట్ టైమ్స్ మార్నింగ్ నుంచి 24 hours టైం అక్కడ ఓపెన్ అవుతుంది. ఆ టైం ఓపెన్ అయినప్పుడు ఆ టైంలో మీరు ఏ టైంలో అయితే మీ మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైం మీరు క్లిక్ చేస్తే అక్కడ ఆ టైం అయిపోయిన తర్వాత అడుగుతుంది, సేవ్ అని అడుగుతుంది. మీరు సేవ్ చేశారు అనుకోండి, ఆ థర్స్డే రోజు మీరు ఏ టైంకి అయితే సాయంత్రం 8 గంటలకైతే 8 గంటలకి, 9 గంటలకైతే 9 గంటలకి ఆ టైం అక్కడ సేవ్ అవుతుంది. దాంతోపాటు మీకు ఒక ఐడి కూడా క్రియేట్ అవుతుంది. మీరు ఆ దానిని షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్తో. అంతేకాదు ఆ మీటింగ్కి ముందు మీరు ఎన్ని నిమిషాలకు ముందు మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. ఒక 5 నిమిషాల్లో జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది, అరగంటలో స్టార్ట్ అవుతుంది అని చెప్పి మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. నౌ క్లియర్ సార్, అర్థమైందా ఇప్పుడు? సార్ ఇంకొకటి కూడా ఉంది సార్, జూమ్ లో ఒక ఆప్షన్ చూసా, అంటే సార్ మన న్యూ మీటింగ్ కార్డ్ ఉంటుంది కదా సార్, అక్కడ హోస్ట్ ఆఫ్ కనిపించదా సార్? సార్ ఒకసారి మరోసారి క్వశ్చన్ అడగండి సార్. ఇప్పుడు సార్ జూమ్ ఆన్ చేసే ఫస్ట్ ఆప్షన్ కదా న్యూ మీటింగ్ అని, ఎస్ సార్. ఫస్ట్ స్క్రీన్ లో సార్ న్యూ ఆన్ చేసే వెంటనే న్యూ మీటింగ్, అందులో అనే హోస్ట్ కో హోస్ట్ కనిపించవా సార్ అవి? అంటే హోస్ట్ రికార్డింగ్ ఆప్షన్ సార్ మీకు ఫ్రీ దానికైతే ఈ రికార్డింగ్ ఆప్షన్ అది ఉండదు సార్. మనకు ఫ్రీగా దానికి ఈ రికార్డింగ్ ఆప్షన్ అది ఉండదు, పెయిడ్ దానికి మాత్రమే ఉంటుంది. ఓకే సార్, అంటే చాలా సార్లు చూసాను, నా దాంట్లో రికార్డింగ్ కనిపించలేదు, అందుకే. మీది పెయిడా ఫ్రీయా సార్? ఫ్రీ సార్ నాకు తెలిసి. ఫ్రీ దానికి 40 minutes దానికి రికార్డింగ్ ఆప్షన్ ఉండదు సార్, కో హోస్ట్ ఆప్షన్ కూడా ఉండదు. ఓకే అండి. ఎస్ సార్. జోగి గారు అడగండి. సార్ పెయిడ్ అంటే ఎంత ఉంటుంది సార్? సార్ అది డిపెండ్ సార్. ప్రస్తుతానికి 100 మెంబర్స్ ఉన్నది అయితే ప్రస్తుతానికి అయితే నెలకి 1800 దాకా అవుతుందండి, 1800 దాకా అవుతుంది ప్రస్తుతము. అది కూడా మనం క్రెడిట్ కార్డుతో మాత్రమే కొనాలి. కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు అది మనకు క్రెడిట్ కార్డుతో మాత్రమే కొనుక్కోవాలి అవుతుంది. వీ హ్యావ్ టు బై ఓన్లీ త్రూ క్రెడిట్ కార్డ్. మనం 1 month కావాలంటే 1 month కొనుక్కోవచ్చు, 1 year కావాలంటే 1 year కొనుక్కోవచ్చు. మనకు సాధారణంగా ఇవి 100, 300, 500, 1000
ఇలా మనకు లభిస్తూ ఉంటాయి. మెంబర్స్ పెరిగే కొద్దీ రేట్ కూడా పెరుగుతుంది. 500 ఉందనుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 1 మంత్కే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మనం 1 ఇయర్కి తీసుకుంటే మనకు అది కొంచెం బడ్జెట్లో బాగుంటుంది. అయితే సాధారణంగా మీరు రెగ్యులర్ గా వాడకపోతే మాత్రం కొనకుండా ఉండడం మంచిది. ఇప్పుడు మనం ఇంపాక్ట్ లాంటి దగ్గర అయితే మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము. అయితే ట్రైనర్ లేదా ఈపీఎస్ టీపీడీ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా వాడుకోవడానికి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. 1 అవర్ పైన మన సెషన్లు ఉంటాయి కాబట్టి ఆ సెషన్ ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మనం వెదర్ మీ ఎఫర్టబుల్ మీరు చేయగలరు, మీరు కొనుక్కోగలరు అనే ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు కొనుక్కోండి. అదర్వైజ్ మీకు సరదాగా అయితే మాత్రం డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని నా రిక్వెస్ట్ అయితే, నా సజెషన్ అయితే అది. క్లియర్ సార్? ఓకే, మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళినప్పుడు మనం దీని గురించి తీసుకుందాం. ఓకే అండి. ఇంకా మనం జూమ్ లో ఏం చేయొచ్చు, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా మనం చెప్పేసుకున్నాం. ద నెక్స్ట్ వన్ ఈస్ ఇంకొక ఆప్షన్ మిగిలిపోయింది, రియాక్షన్స్ ఆప్షన్. ఒకసారి ఆ రియాక్షన్ ఆప్షన్ లోకి వెళ్దామండి. మనం డైరెక్ట్ గా మీకే చెప్తున్నాను. ఎస్, ఒకసారి మీరు మీ రియాక్షన్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఏం కనిపిస్తున్నాయో నాకు చెప్పండి. మీ రియాక్షన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డిఫరెంట్ ఎమోజీస్ కనిపిస్తాయి. రైస్ హ్యాండ్ సార్, రైజ్ హ్యాండ్ కావచ్చు, Claps, థమ్స్ అప్ కావచ్చు, లవ్ సింబల్ clap, కావచ్చు, పూలగుత్తి కావచ్చు, laughing లాఫింగ్ symbol, కావచ్చు, క్రయింగ్ కావచ్చు, ఫన్, ఇంకా foods, రకరకాల and ఎమోజీస్ అన్ని balls. మీకు కనిపిస్తూ ఉంటాయి. రియాక్షన్స్ లో చాలా కనిపిస్తాయండి, మీకు చాలా కనిపిస్తాయి ఎమోజీస్. మీకు వాట్సాప్ లో ఉన్న ఎమోజీస్ అన్ని కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ ఎమోజీస్ లో మనకు అక్కడ ఏదైతే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనుకుంటున్నారో ఆ ఎమోజీని మీరు వాడాల్సి ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఒకసారి నా సెషన్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక రియాక్షన్ ఇవ్వండి, పర్వాలేదు. అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు. ఐ విల్ టేక్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ కొట్టారు, లవ్ సింబల్ ఇచ్చారు, పూలగుత్తి ఇచ్చారు. గ్రేట్ 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 గ్రేట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, మీకు మరొకటి ఏంటి అంటే, మీరు ఇందాక మనకు ఇక్కడ మీరు హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, మీరు డౌన్ చేసేంత వరకు ఆ సింబల్ అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఎమోజీ ఇచ్చారనుకోండి, ఈ ఎమోజీ కొద్దిసేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా అది డిజపియర్ అయిపోతుంది. ఎస్, అది ఒకటి ఉంది ఆప్షన్. అది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. క్లియర్ అండి. మీరు స్పీకర్ మీకు చెప్తున్నప్పుడు స్పీకర్ని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే, స్పీకర్ చెప్పింది మీకు నచ్చుతుంది అనుకున్నప్పుడు, సెషన్ జరుగుతూ ఉన్నప్పుడే యూ కెన్ షో యువర్ ఎమోజీస్. అవి చూస్తున్నప్పుడు స్పీకర్కి ఏమొస్తుందంటే మరింత ఉత్సాహం వస్తుంది, మరింత బాగా చెప్పడానికి కూడా అవకాశం లభిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఈ జూమ్ లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, అది ఒకసారి మనం చూద్దామండి. జూమ్ లో మరి అందరూ పార్టిసిపెంట్స్ మనకు ఉంటారు కాబట్టి మిగతా పార్టిసిపెంట్స్ తో మనం ఎలా ఉండాలి, మర్యాదగా ఉండాలి, కట్టియస్ తో ఉండాలి. నెక్స్ట్ వన్, వాళ్ళతో స్పీకర్ తో మాట్లాడుతున్నప్పుడు స్పీక్ క్లియర్లీ. కొంతమంది కొంచెం అటు ఇటు చూస్తూ మాట్లాడితే మనకు సరిగ్గా అర్థం కాదు. మీ బాడీ మూమెంట్స్ ఎలా ఉండాలి అంటే మినిమల్ గా ఉండాలి. బాడీ మూమెంట్స్ మినిమల్ గా ఉండాలి. మినిమల్ అంటే ఏంటి? నేను ఇక్కడ కూర్చున్నాను, మహా అయితే కొంచెం నా బాడీ మూమెంట్ ఇట్లా ఇట్లా కొంచెం ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఉంటారు, ఇట్లాగా. లేదా చిన్నప్పుడు మనం జటకా బండి ఎక్కుతాం కదా, అలా ఇలా ముందుకి ఇట్లా వెనక్కి ఇట్లా ఊగుతూ ఉంటారు. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, మన యొక్క ఐకి స్ట్రెయిన్ వచ్చేస్తుంది. వీళ్ళు ఎటు వెళ్తున్నారు చూసారా? టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఈ కోర్టులోకి చూస్తూ ఉంటారు. అట్లా మనం అప్పుడు ఇలా ఇట్లా చూడాల్సి వస్తుంది. కాబట్టి మన బాడీ మూమెంట్స్ ని మినిమల్ గా ఉంచుకోవాల్సి ఉంటుంది పార్టిసిపెంట్స్. తర్వాత ఇంకా ఏం చేయొచ్చు, మన బాడీ జెస్చర్స్ న్యాచురల్ గా ఉండాలి. మన జెస్చర్స్ ఎలా ఉండాలి, మన బాడీ యొక్క జెస్చర్స్ అంటే ఈ బాడీ లాంగ్వేజ్, మీరు ఏవైతే సైకిల్ చేస్తున్నారో, మీరు బాడీని ఏమైతే అటు ఇటు కదుపుతున్నారో అది ఎలా ఉండాలి అంటే న్యాచురల్ గా ఉండాలి. ఎస్, తర్వాత ఇందాకే నేను చెప్పాను ఐ కాంటాక్ట్, మనం కెమెరా వైపు చూస్తూ ఉండాలి. ఎస్,
పార్టిసిపెంట్స్ అనుకోవాలన్నమాట. ఈ స్పీకర్ నన్నే చూస్తున్నారు అని పార్టిసిపెంట్స్ అనుకోవాలి. అట్లాగే ఈ పార్టిసిపెంట్స్ అందరూ కూడా నన్నే చూస్తున్నారు అని వచ్చిన స్పీకర్ అనుకోవాలి. ఎస్, ఆ విధంగా మన యొక్క బాడీ మూమెంట్స్ ఉండాలి. ఎస్, ఏం చేయకూడదు ఈ మీటింగ్ లో, మనం ఏం చేయకూడదు? డిస్ట్రాక్షన్ సౌండ్స్. మీటింగ్ అవుతూ ఉన్నప్పుడు మైక్ ఆన్ చేసి పక్కోళ్ళతో మాట్లాడినా, అక్కడ ఏమైనా బాటిల్స్ లేదా శబ్దాలు లాంటివి చేసినట్లయితే మిగతా వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అటువంటి సౌండ్ చేయకూడదు. నెక్స్ట్ వన్, డోంట్ షౌట్. కొన్నిసార్లు కొంతమంది అరుస్తూ ఉంటారు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి ఇలా సెషన్ అవుతున్నప్పుడు ఒక ఆయన గట్టిగా, మీ అందరికీ తెలుసు, ఏదో సినిమాలో పెళ్లి పుస్తకంలో ఒక డిస్ట్రాక్షన్ వస్తూ ఉంటది. ఆయన మాట్లాడదాం అనుకుంటే పక్కన రాజేంద్ర ప్రసాద్ నోర్మై అంటాడు కదా. అది సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. ఒక సెషన్ చెప్తున్నప్పుడు ఒక ఆయన గట్టిగా తిట్టడం అంటే ఆపుతావా, ఇంకా ఆపు అన్నాడు. సరిగా నేను ఆగిపోయాను, నన్నేమో అనుకొని. ఆగిపోతే నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, అలా ఎందుకంటారు అని చెప్పి, సార్ మీరు ఎవరినో ఆగమంటున్నారు, దయచేసి నన్ను కాదు కదా అన్నాను. అంటే సార్ లేదు సార్, పక్కనే మా వాడు ఆడుతున్నాడు, బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకని ఆపు అన్నాను అని చెప్పి అన్నారు. ఆయన ఆపు అన్నదాన్ని మైక్ ఆఫ్ చేసుకొని చెప్పుంటే అది ఎవరికి డిస్టర్బెన్స్ అయ్యిండేది కాదు. ఆయన మైక్ ఆన్ చేసి పెట్టుకోవడంతో ఏమైంది, అదొక షౌట్ లాగా మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించేదిగా, యాక్చువల్ గా స్పీకర్ ని ఆపమన్నారేమో అని నేనైతే కంగారు పడ్డాను. ఆ విధంగా డిస్ట్రాక్షన్ కలుగుతుంది. కాబట్టి అట్లా చేయకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ వన్, డు నాట్ మేక్ డిస్ట్రాక్షన్ మూమెంట్స్. ఇందాకే చెప్పాను మీకు, మన బాడీ మూమెంట్స్ అటు ఇటు కదులుతున్నట్లుగా ఉండకూడదు. ఒకసారి క్లాస్ చెప్తున్నప్పుడు అయితే ఒక మేడం గారు కూర్చుంటున్నారు, పక్కకి వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, పక్కకి వెళ్తున్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా వెళ్తున్నారా అని చెప్పి. ఇంకా కాసేపు పోయిన తర్వాత ఇంకా ఆగలేక అడిగేశాను, మేడం గారు ఏంటి అస్తమానం లేచి వెళ్తున్నారు అంటే, ఏమి లేదు సార్, పొయ్యి మీద కూర పెట్టాను, సార్ వచ్చే టైం అయింది, మధ్య మధ్యలో తిప్పడానికి వెళ్తున్నాను అన్నారు. ఓకే, దయచేసి అట్లా ఎవరు చేయకండి. ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా అలా ఎవరైనా పార్టిసిపెంట్ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎందుకు వెళ్తున్నారు అబ్బా అని చెప్పేసి మన యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. కాబట్టి అట్లా ఏం చేయకండి. వెళ్ళాలనుకుంటే జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ కెమెరా అండ్ యూ కెన్ గో. ఎస్, మరి ఇంకా మనకు ఏమున్నాయి, ఇంకా ఏం చేయకూడదు అంటే, కొంతమంది ఏం చేస్తా ఉంటారు అంటే, ఇక్కడ సెషన్ వింటూనే ఉంటారు, పక్క వాళ్ళతో మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి వంట రెడీ అయిపోయిందా, ఏముండేవు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. సైడ్ డిస్ట్రాక్షన్స్, లేదా పక్కన వాళ్ళతో ఇంకా ఏవో మాట్లాడుతూ ఉంటారు. అటువంటివన్నీ కూడా మనము అవాయిడ్ చేయాల్సిన అవసరము ఉంది. తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళ దగ్గర హెడ్ ఫోన్స్ ఉంటాయి, ఆ హెడ్ ఫోన్స్ పట్టుకొని ఈ మైక్రోఫోన్ మూసేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను మాట్లాడుతున్నాను అనుకుంటారు, కానీ ఇవతల వాళ్ళకి వినపడదు. కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే మీ మైక్రోఫోన్ ని మీద మీ చెయ్యి లేదు అని మీరు గ్యారంటీగా ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఎస్, మనం ఇక చివరికి వచ్చామండి. ఈ సెషన్స్ లో ఉన్నప్పుడు మనము కొన్ని పాయింట్స్ మనం అర్థం చేసుకుందాం. అవి ఏంటి అంటే, సెషన్ మధ్యలో ఎవరు బయటికి వెళ్ళిపోకూడదు, అన్ని సెషన్స్ కి అటెండ్ అవ్వాలి. తర్వాత మీకు అసైన్మెంట్స్ ఉంటాయి, ఆ అసైన్మెంట్స్ అన్ని కూడా చక్కగా చేయాలి. అసైన్మెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. అసైన్మెంట్స్ అంటే బాగా పేజీలు ఇచ్చేస్తారేమో రాయడానికి అనుకోకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. అవి చేస్తే మీకు మంచిగా మీరందరూ కూడా చాలా మంచిగా మీ స్కిల్స్ ని పెంచుకోవడానికి ఉంటుంది. తర్వాత జాయిన్ ఇన్ టైం. చాలా మంది 8 అంటే మనందరం తెలుసు కదా, ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పుకుంటూ ఉంటాము. కొంతమంది 8:15కి వస్తారు, కొంతమంది 8:30కి వస్తారు. అట్లా కాదు, మీరు బిఫోర్ సెషన్ స్పీకర్ వచ్చేలోగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అట్లాగా మీరు జాయిన్ అవ్వండి. తర్వాత మీరు జాయిన్ అయిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇంటరాక్టివ్ గా, ఇప్పుడు నేను అడిగినప్పుడు మీరు అందరూ ఎంత బాగా చెప్తున్నారు సమాధానాలు, అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ఇంటరాక్టివ్ గా ఉన్నారు. ప్లీజ్ డూ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 30 days అండి. ఎస్, మీ తర్వాత ఇంకొకటి, ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పేసి ఏదో రకమైన డ్రెస్ వేసుకొని వచ్చేస్తా ఉంటారు. ముఖ్యంగా లేడీస్ లాంటి వాళ్ళు ఉంటే నైటీ లాంటివి వేసుకొని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నాను, డోంట్ కమ్ లైక్ దట్ అండి. మీరేం చేస్తున్నారు అంటే, ఒక క్లాస్ రూమ్ కి వెళ్ళినప్పుడు మీరు ఎంత డిగ్నిఫైడ్ గా వెళ్తారో, నీట్ గా మంచి డ్రెస్సింగ్
ఎటిక్వేట్ తో రండి, డిగ్నిఫైడ్ గా రండి. ఓకే, మన మన డ్రెస్సే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అది మర్చిపోకండి. ఎస్, తర్వాత ఇందాక మనం చెప్పుకున్న ఏవైతే మొదట్లో మనం చెప్పుకున్న మ్యూట్ టు అన్మ్యూట్, రైజ్ యువర్ హ్యాండ్, రియాక్షన్స్, ఇవన్నిటిని కూడా మీరు చక్కగా ఉపయోగిస్తూ ఉండండి. ఆ తర్వాత ఒకవేళ మీరు కనుక ఒకరోజు సెషన్కి రాలేకపోతే మన రమేష్ గారికి లేదా శ్రీధర్ సార్ గారికి ముందుగానే ఇన్ఫార్మ్ చేయండి. సార్ మేము ఈ రోజు రాలేకపోతున్నాం అని కానీ, లేదా నేను జర్నీలో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను, ఈ టైంలో నేను వీడియో ఆన్ చేసుకోలేను అని కనుక మీరు వాళ్ళకి ముందుగానే సెషన్ స్టార్ట్ అయిన తర్వాత కానీ ఇక్కడ మెసేజ్ లో పెట్టొచ్చు. లేదు అంటే వాళ్ళకి ముందుగానే మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే అది ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ మనకు కలిగిస్తుంది. తర్వాత ఈ 1 month కూడా మనతో పాటు అనేక మంది జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళతో కూడా మనం ఒక మంచి బాండింగ్ కలిగి ఉండాలి. ఆఫ్లైన్కి వచ్చేటప్పటికి మంచిగా ఉండాలి అంటే వాళ్ళతో కూడా చక్కని అట్మాస్ఫియర్ లో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఒక ప్రొఫెషనలిజంతో మనం ముందుకెళ్దామండి. అన్ని క్లాసెస్ ని రెగ్యులర్ గా అటెండ్ అవుదాం. ఇక ఈ నేర్చుకోవడం ఏదైతే ఉందో, ఈ నేర్చుకోవడాన్ని మనము కష్టంగా కాక ఇష్టంగా నేర్చుకుందాం. ఓకే, టైంకి జాయిన్ అవుదాం. లెర్నింగ్ ఈజ్ ఫన్, మేక్ లెర్నింగ్ ఈజ్ ఫన్. కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని మీరు వచ్చారు అనుకోండి, అది ఫన్ గా ఉంటది. అబ్బా వెళ్ళాల్సి వచ్చింది, లేదా ఎవరో కంపెల్ చేశారు, జాయిన్ అయ్యాను అని మీరు గనక అట్లాంటి ఒక మైండ్ సెట్ తో వచ్చారు అనుకోండి, మీరు సరిగ్గా దాన్ని వినలేరు. కాబట్టి అటువంటి మైండ్ సెట్ తో కాకుండా మీరందరూ కూడా చక్కగా టైంకి అటెండ్ అవ్వాలి అని చక్కగా అటెండ్ అవ్వండి. తర్వాత మీరందరూ ఈ 4 రోజుల పాటు ఒక మంచి నోట్స్ పెట్టుకోండి, ఒక లాంగ్ నోట్బుక్ పెట్టుకోండి. ఆ లాంగ్ నోట్బుక్ లో స్పీకర్ ఎవరు, ఏం చెప్పారు, అన్ని విషయాలు రాసుకోండి. తర్వాత మీకు ఇచ్చే అసైన్మెంట్లు కూడా అదే నోట్స్ లో రాసుకోండి. ఇవన్నీ కూడా తెచ్చుకోండి. ఒక పెన్ను, పుస్తకం కంపల్సరీ. ఆ తర్వాత మధ్యలో అటు ఇటు వెళ్ళడానికి వీలు ఉండదు కాబట్టి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మధ్య మధ్యలో కొంత వాటర్, ఒక 1.5 hour మీరు సెషన్ లో కూర్చుంటారు కాబట్టి మధ్యలో కొంచెం వాటర్ సిప్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరందరూ చక్కగా ఈ సెషన్ లో జాయిన్ అయ్యి మీరు మీ యొక్క లెర్నింగ్స్ ని, మీ యొక్క స్కిల్స్ ని పెంచుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నానండి. మరి ఇంత మంచి సెషన్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శ్రీధర్ సార్ గారికి అట్లాగే రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎవరైతే ఇక్కడ నాకు తెలిసి శ్రీధర్ సార్ అందరూ పే చేశారా, ఇంకా ఎవరైనా పే చేయాల్సి ఉందా? లేదు సార్, మిక్స్ ఉన్నారు సార్, మిక్స్ ఉన్నారండి, పే చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంకా